ఏ హాయ్ చింగు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ఇంటరాక్షన్స్. ఆల్రెడీ thumbnail చూశారు కదా. ఈరోజు వీడియో ఏంటో కూడా అర్థమైంది కదా. ఎస్, ఏ డే ఇన్ మై సిస్టర్స్ హోమ్. క్యాబ్ ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడైతే ఫస్ట్ మెట్రో స్టేషన్కి స్టార్ట్ అవుతున్నాము. మేం ప్లాన్ చేయలేదు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని. 1 year నుంచి ఇక్కడే ఉన్నా కూడా కలవడం అస్సలు కుదరడం లేదు. ఎందుకంటే మేము ఒక మూల ఉంటే వాళ్ళు ఒక మూల ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 2 hours పడుతుంది మనకి. పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు ఊరు నుండి వచ్చారు అక్క వాళ్ళ ఇంటికి. సో వాళ్ళైతే ఫస్ట్ మన ఇంటికే వచ్చారు లాస్ట్ వీక్. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. నేనేం బ్లాగ్ చేయలేకపోయాను. ఇంకా వాళ్ళ ఇంటికి మనం వెళ్తున్నాం కదా, సో ఇప్పుడైనా షూట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి బ్లాగ్ చేస్తున్నా. యాక్చువల్గా మేము వీకెండ్లో వెళ్ళాము, సో ఫుల్ ట్రాఫిక్ ఉండింది. మాకు చాలా టైం పట్టింది ఇంటి నుంచి మెట్రో స్టేషన్కి. ఒక 1/2 hour అలా పట్టింటుంది. నేను ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు తీసిన క్లిప్స్ యాడ్ చేస్తున్నా. ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తున్నారు అని అనుకోకండి, నేను వీడియో స్పీడ్ ఇంక్రీజ్ చేశాను అంతే. ఫైనల్గా మెట్రో స్టేషన్కి రీచ్ అయ్యాము. ఒక పెద్ద క్యూ లైనే ఉంది ఇక్కడ టికెట్స్ దగ్గర. ఇంకా టికెట్ స్కాన్ చేసి పైకి వెళ్ళిన 2 minutesకే మెట్రో వచ్చేసింది. అది ఫస్ట్ పాయింట్ కాబట్టి సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు మోర్ దాన్ 1 hour జర్నీ పడుతుంది మెట్రోలో. ఎప్పుడైనా నాలాగా అనిపించిందా మీకు? జవాన్ మూవీ చూసినప్పటి నుంచి నాకైతే మెట్రోలో ట్రావెల్ చేసిన ప్రతిసారి మెట్రోలో హైజాక్ అయితే ఏం చేయాలి అన్న క్వశ్చన్స్ నా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఇఫ్ ఎస్, కమ్ లెట్స్ టాక్ ఇన్ ద కమెంట్ బాక్స్. అమ్మకి మాట చెప్తే మంచిగా పాజిటివ్గా ఒక్క మాట మాట్లాడరు, 24 గంటలు నెగిటివ్గానే ఆలోచిస్తారని ఫుల్గా తిట్టేసింది. అలా 1 hour వెరీ బోరింగ్ జర్నీ తర్వాత రీచ్ అయ్యాము. రీచ్ అవుతూనే షూట్ చేసుకొని మళ్ళీ క్యాబ్ బుక్ చేసేసాను. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఒక 1/2 hour జర్నీ. ఈసారి అయితే నేను ఏం షూట్ చేయలేదు. ఫైనల్గా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వెళ్తూనే కాఫీ తాగేసి లడ్డుతో ఫుల్గా ఆడుకున్నాము. ఇంకా వాటితో తీసిన వీడియోస్ని నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా లంచ్కి అయితే మునక్కాయ సాంబార్, మిర్చి బజ్జీ తిన్నాము. మిర్చిలాగా కనిపించకపోయినా ఇవి మిర్చి బజ్జీనే. ఇంకా తినేసాక బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో ఫస్ట్ అయితే క్యాబ్ బుక్ చేసాము. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా. JNTU స్ట్రీట్ షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే మాంగళ్యకి వెళ్ళాము. ఎంతమంది ఉన్నారంటే అసలు గ్యాప్ కూడా లేదు అక్కడ. ఆ తర్వాత విఘ్నేశ్వర సిల్క్కి వెళ్ళాము. మేము వెళ్ళిందే ఆషాఢం ఎండింగ్లో. ఆఫర్స్ అయిపోతాయని వచ్చారో లేదా వీకెండ్ అని వచ్చారో తెలియదు, కానీ ఫుల్ జనాలు ఉన్నారు. నేను లడ్డు అయితే ఫుల్ బిజీగా ఫోన్లో రైమ్స్ చూసుకుంటూ ఉన్నాము. మా అక్క షూట్ చేసింది క్లిప్స్ అన్నీ. ఆ తర్వాత సరౌండింగ్స్లో ఉండే షాప్స్ అన్నీ చూసాము. లాస్ట్కి KLMకి వెళ్ళాము. అక్కడ కలెక్షన్స్ చూస్తే కొంచెం సేపు టైంపాస్ చేసాం. చాలా ఆఫర్సే ఉన్నాయి. ఆల్రెడీ చెప్పాను కదా ఆషాఢం ఎండింగ్లో వెళ్ళామని. చాలామంది జనాలు కూడా ఉన్నారు. మా తమ్ముడు చాలా ముందు జాగ్రత్తగా నేనైతే మీతో రాను స్వామి, మీరు ఎక్కడికైనా పోండి అని చెప్పేశాడు. సో వాడు పెద్దనాన్న ఇంట్లోనే ఉన్నారు. వాడు వచ్చుంటే చాలా సతాయించేవాడు ఇంటికి పోవాలని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తుంది లిఫ్ట్లో నుంచి వ్యూ అనమాట. 4th floor నుంచి 1st floor వరకు. మీన్వైల్ ఇక్కడ మా లడ్డూని మమ్మల్ని కూడా చూసేయండి. అప్పటికే మా వికెట్స్ అన్నీ అవుట్, కానీ ఇంత దూరం వచ్చాం కదా, ఒక్కసారి మొత్తం ఒక రౌండ్ వేసేసి వెళ్దామని అనుకున్నాము. ఇంకా గాజులు, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ A to Z అన్నీ ఉన్నాయి, కానీ మాకు మొత్తం తిరిగి కొనుక్కుండే ఆలోచన లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి వచ్చాం, కానీ ఏదో షాపింగ్ చేయాలని అయితే కాదు. సో ఇంకా మాకు మొత్తం తిరిగి ఓపిక లేదులే, ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వెళ్తూనే సమోసా తిని కాసేపు అందరం ముచ్చట్లు పెట్టుకొని నైట్ డిన్నర్కి చపాతీ బొంబాయి చట్నీ తిన్నాము. ఆల్రెడీ చెప్పాను కదా ఆషాఢం అని. సో ఇక్కడైతే అందరం గోరింటాకు పెట్టుకుంటున్నాము. నేను పెట్టుకోలేదు అనుకోండి. ఇంకా అందరం మాట్లాడుకుంటూ అలా అలా టైంపాస్ చేసాము. దాట్స్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్ ఇంటరాక్షన్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్.